నా పేరు మురళీధర్ అమ్మ. నేను హెచ్ఓ ఇంజనీరింగ్ చేస్తున్నాను హౌసింగ్ బోర్డులో. ఈ కేపీహెచ్పి కాలనీలో ఉంటాం మేము. నా పేరు సత్యనారాయణ. నేను రిటైర్డ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నేను కేపీహెచ్పి కాలనీలో ఉంటాము, రాయపతండ హౌస్లో. మేము నెట్లో ట్రై చేసామండి. 4-5 కంపెనీస్ చూసాం సోలార్ పెట్టేవాడిని. అందులో మేము మిగతా వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసామండి. వాళ్ళ రేట్లు ఏంటి, ఎలా ఉంది, ఎంత పెడతారు, వాళ్ళు ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఆదాయం టాప్గానే వాడుతున్నారు, ఇంకేమైనా వాడుతున్నారు, లేకపోతే వీటికి కూడా ఎలా వాడుతున్నారు చూసాం. అందులో మాకు ఇసా టెక్నాలజీస్ బాగా మంచిగా అనిపించిందండి. అప్పుడు వాడే పార్ట్స్ కానీ ఏది ఆ ప్యానల్స్ టాప్ కానీ లేకపోతే ఇన్వర్టర్స్ డీ కంపెనీ కానీ మిగతా స్ట్రక్చర్ కూడా చూసాను. వాళ్ళు కట్టే స్ట్రక్చర్ కూడా ఎలా ఉంది ఏంటి, వాటిలో వాడే ఇంజనీరింగ్ మెటీరియల్ ఆ ఛానల్స్ కానీ అవి కానీ ఎలా ఉన్నాయంటే అవన్నీ బాగా అనిపించిందండి, మంచిగా అనిపించింది. దానివల్ల మేము ఇసో టెక్నాలజీని చూస్ చేసుకున్నాము. ఈ పిఎంఐ ద్వారా మేము అడ్వర్టైజ్మెంట్ చూసాం టీవీలో, వాటిలోను సోలార్ గురించి వాళ్ళు ఇచ్చే కన్సెషన్ గురించి చూసాం. మాకేంటంటే మాకు ఈ అపార్ట్మెంట్కి ఈ కామన్ బిల్లు తగ్గించుకోవాలంటే కామన్ బిల్లు మాకు ఒక 13,000-14,000 వస్తుంది నెలకి ఎలక్ట్రిసిటీ బిల్లు. ఆ ఎలక్ట్రిసిటీ బిల్లుని తగ్గించుకోవాలంటే సోలార్ను ఉపయోగించుకుంటే దానివల్ల అమౌంట్ తగ్గుతుందనే ఉద్దేశంతో మేము సోలార్ పెట్టుకుందామని చాలా నుంచి అనుకుంటున్నాం. కానీ పిఎంఐ ద్వారా రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ మాకు టీవీ అనౌన్స్మెంట్తో చూసి మేము ఇసో టెక్నాలజీ వాళ్ళని కాంటాక్ట్ చేసాము. అంటే సోలార్ పెట్టుకుందామని. ఇసో టెక్నాలజీ వాళ్ళు మంచి మెటీరియల్ వాడుతున్నారండి. ఈ ప్యానల్స్, సోలార్ ప్యానల్స్ కానీ లేకపోతే ఈ ఇన్వర్టర్స్, డీ ఇన్వర్టర్స్ కానీ వాళ్ళకి కేబుల్స్ కూడా పాలిక్యాబ్ కేబుల్స్, తర్వాత ఏవైతే సివిల్ స్ట్రక్చర్కి వాడే మెటీరియల్స్ కూడా సి ఛానల్స్ కానీ ఎల్ ఛానల్స్ కానీ అన్ని క్వాలిటీ మెటీరియల్స్ ఉన్నాయండి. దానికోసమని వాళ్ళని మేము ప్రిఫర్ చేసామండి సోలార్. మాకు రైనీ సీజన్ అయిపోయింది కదండి. రైనీ సీజన్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా సోలారు ఈ సమ్మర్ సీజన్ ముందర వచ్చి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వాళ్ళని మేము అప్రోచ్ చేసినా కూడా చాలా టైం పడుతుంది, 1.5 months 2 months పడుతుంది. అందుకనే మేము ఈ సీజన్లో వస్తే మాకు వాళ్ళు ఫ్రీగా ఉంటారు, ఏమైనా రేట్లు కూడా ఏం తక్కువలో వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళని మేము కాంటాక్ట్ చేసామండి. అందుకే ఈ సీజన్ మేము ప్రిఫర్ చేసామండి. అవునండి, సోలార్ పెట్టుకోమని నేను సూచన. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణ స్టేట్ లో గవర్నమెంట్ మధ్యన పడుతుంది. గవర్నమెంట్ ఎక్కువ కాస్ట్ కూడా ఎక్కువ లేదు కదా, బయట కనుక్కోవాలంటే యూనిట్ రేట్ కూడా ఎక్కువ ఉన్నది. దాని మూలంగా మనం ఈ సోలార్ సిస్టమ్ మీద సోలార్ సిస్టమ్ మనం ప్రొడ్యూస్ చేసుకుంటే గవర్నమెంట్ మీద కూడా కాస్త బడ్జెట్ తగ్గుతుంది, పవర్ బడ్జెట్ తగ్గుతుంది. అందుకే మేము సోలార్ని ప్రిపేర్ చేసుకోమని సలహా ఇస్తున్నాం. వాళ్ళు చాలా ఇసో టెక్నాలజీ వాళ్ళు చాలా ఫాస్ట్గా చేసి కంప్లీట్ చేస్తారండి. వాళ్ళంతా చూసాం, చాలా ఫాస్ట్గా అయిందండి, తొందరగానే కంప్లీట్ చేస్తారండి వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళు 99% బాగా చేశారండి అంతాను. ఈ సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి కూడా పవర్ జనరేషన్ కన్జంప్షన్ వస్తుంది, బిల్స్ కూడా రెడ్యూస్ అవుతాయని చెప్పేసి